భగవద్గీత ఎందుకు చదవాలి? దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలని ఉందా? అయితే భగవద్గీత చదువు. దేవుడు లేడు అని అనుకుంటున్నావా? అయితే భగవద్గీత చదువు. ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా? భగవద్గీత చదువు. పరమాత్మ తత్వం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? భగవద్గీత చదవండి. మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలి అనుకుంటున్నావా? భగవద్గీత చదువు. కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా? ఈ సృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలని ఉందా? మీ పుట్టుక ముందు మనము ఎవరము అని తెలుసుకోవాలని ఉందా? భగవద్గీత చదువు. చనిపోయిన తర్వాత మనము ఏమి అవుతాము అని తెలుసుకోవాలని ఉందా? దేవుడంటే అసలు ఎవరు అని తెలుసుకోవాలని ఉందా? నీలో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాదం వంటివి హర్షడ్ వర్గాలు ఉన్నాయా? అయితే భగవద్గీత చదువు. నీవు ప్రేమిస్తున్నావా? నీవు ద్వేషిస్తున్నావా? నీలో వైరాగ్యం ఉందా? జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా? భగవద్గీత చదవండి. బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలని ఉందా? ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా? మోక్షం అంటే ఏమిటి? స్వర్గం అంటే ఏమిటి? నరకం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా? పంచభూతాలు అంటే ఏమిటి? అవి ఎందుకు ఉన్నాయి అని తెలుసుకోవాలని ఉందా? అయితే భగవద్గీత చదవండి. ప్రకృతి, పురుషుడు, భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా? భగవద్గీత చదవండి. నువ్వు సంతోషంగా ఉన్నావా? బాధలో ఉన్నావా? ఏమి తోచని స్థితిలో ఉన్నావా? అయితే భగవద్గీత చదువు. ఏది గెలిచావో, ఏదైనా ఓడిపోయినా భగవద్గీత చదువు. నువ్వు మంచి చేశావా? అయితే భగవద్గీత చదువు. నువ్వు చెడు చేసినా భగవద్గీత చదువు. నువ్వు ఏమి సాధించాలి అని అనుకుంటున్నావా? నువ్వు ఏది సాధించలేక ఉన్నావా? నువ్వు చాలా ధనవంతుడివా లేదా పేదవాడివా? అయినా భగవద్గీత చదువు. నువ్వు సమాజాన్ని బతికించాలని అనుకుంటున్నావా? నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావా? అయితే భగవద్గీత చదువు. నీకు అందరూ ఉన్నారా లేదా ఒంటరి వాడివా? నీకు ఆరోగ్యంగా ఉన్నావా లేదే ఆరోగ్యం బాగోలేదా? నీవు విద్యావంతుడివా విద్యాహీనుడివా? అయినా భగవద్గీత చదువు. స్త్రీ అయినా చదువు, పురుషుడైనా చదువు, ముసలివాడైనా చదువు, యవ్వనుడైనా చదవాల్సిందే. చివరిగా నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతావు, నీ వారు ఎవరు, నీ అసలు గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలని ఉంటే మటుకు భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలి. చనిపోయినప్పుడు పెట్టేది కాదు భగవద్గీత, బతికున్నప్పుడే చదవాలి. పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు చదివి ఆచరణలో పెట్టుకోవాలి. ఈ కలియుగంలో మనకు వచ్చే కష్టాలన్నిటికీ ఒకటే ఒక సమాధానం భగవద్గీతలో ఉంటుంది.